ఏపీ కేబినెట్ సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమణలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆక్రమణలపై ఆధారాలతో వీడియోలు తీయించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తీరును సీఎం చంద్రబాబు సహచర మంత్రులు ప్రశంసించినట్లుగా సమాచారం. ఇక ఎర్రచందనం డిపో సందర్శనపైన అనుభవాలు పంచుకున్నారు పవన్ కళ్యాణ్. పెద్దిరెడ్డి టార్గెట్గా పవన్ చిత్తూరు టూర్ సాగినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో పెద్దిరెడ్డి కుటుంబ భూముల వ్యవహారంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ, ప్రభుత్వ, బుగ్గమఠం భూముల ఆక్రమణలపై పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలని పవన్ ఆదేశాలు జారీ చేశారు. కేబినెట్లో విశాఖ సిఐఐ సమ్మిట్ పైన చర్చ జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రధానంగా కేబినెట్ భేటీలో రెండు అంశాల మీద చర్చ జరిగినట్లు తెలుస్తోంది. విశాఖ సిఐఐ సమ్మిట్, అలాగే పెద్దిరెడ్డి ఆక్రమణలకు సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలతో సహా పవన్ కళ్యాణ్ వీడియోలు కూడా తీయించారు. ఈ నేపథ్యంలో కేసుల నమోదుకు సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఇది ఒక ఏపీ కేబినెట్ లో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ ఆధారంగా అక్కడ ఏదైతే భూములకు సంబంధించినవి కానీ, అటవీకి సంబంధించిన వ్యవహారాలు కానీ నేను వీడియో తీయించాను, అందుకు తగ్గ ఆధారాలు ఉన్నాయి, అందుకు తగ్గట్టుగానే కేసులు నమోదు చేయాలంటూ ఆయన కేబినెట్ లో ప్రస్తావించిన అంశం మనకు సమాచారం అందుతుంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా పవన్ కళ్యాణ్ రాజకీయాలు కొనసాగిస్తున్నారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే చిత్తూరు జిల్లాకు చెందిన సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాల్సిన అంశంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చొరవ చూపి ముందుకెళ్తున్నారా అని కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ చంద్రబాబు సహచర మంత్రులు ఏదైతే ఉందో వారు కూడా ఎర్రచందనం డిపోలు సందర్శించాలని చంద్రబాబు నాయుడు మిగిలిన మంత్రులకు కూడా సూచనలు చేశారు. అయితే ఏదైతే ఆ ఏదైతే అడవుల్లో పర్యటించి అక్కడ ఉన్న ఏదైతే ఎర్రచందనం దుంగలు పరిశీలించారు పవన్. అయితే అక్కడ జరిగిన వ్యవహారాలన్నీ పూసగుచ్చినట్టు ఆయన కేబినెట్ వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకొని చిత్తూరు జిల్లా పర్యటన కొనసాగినట్లు ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. గతంలో ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించిన భూముల వ్యవహారంలో కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టుగా అటవీ అధికారులను సర్వే చేయమన్నారు. ఆ సర్వే చేసిన నివేదిక ప్రకారం కూడా అప్పుడున్న పరిస్థితులు అవి అక్రమమా కాదా అని అటవీ అధికారులు కూడా తేల్చలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే అటవీ ప్రభుత్వ భూములపై ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమణ చేసుకుంటే అందుకు తగ్గట్టుగా కేసులు నమోదు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే ఈ వ్యవహారాలన్నీ ఆయన నిన్న మొన్న జరిగిన చిత్తూరు జిల్లా పర్యటన కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని నడిచిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మురళి, రైట్, దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయనే దానికి సంబంధించి కూడా ఒకంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతోంది. కేవలం పెద్దిరెడ్డి టార్గెట్గానే ఈ టూర్ జరిగిందనేటువంటి మాట అయితే స్పష్టమవుతుంది. అలాగే విశాఖ సిఐఐ సమిట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? విశాఖపట్నానికి సంబంధించి పెట్టుబడుల అంశం పైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే ఏ సంస్థలకు భూములు ఇవ్వాలి, ఎలా పెట్టుబడులు వస్తాయి, ఎంత మాత్రం పెట్టుబడులు ఏ కంపెనీలు వస్తాయన్న దానిపైన సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టే ఈ వ్యవహారం నడిచినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. మురళి, ఏదైతే పెద్దిరెడ్డి ఆక్రమణలను ప్రభుత్వం టార్గెట్ చేసింది అంటూ ఒకవైపు చర్చ నడుస్తున్నా, గతంలో ఏదైతే ఉందో ఇప్పటి వరకు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలుగా ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారని మరో పక్క విమర్శలు కూడా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకొని ప్రభుత్వం ముందుకెళ్తుంది అని ఒక చర్చ కూడా నచ్చింది. ఎందుకంటే నకిలీ మద్యం వ్యవహారం కూడా ఏదైతే తంబలపల్లి నియోజకవర్గంలో బయటపడింది, అక్కడ టీడీపీ నేతలు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయినా కూడా అది వైసీపీ చేయించిందంటూ టీడీపీ కూటమి ఆరోపణలు చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఏదైతే లిక్కర్ కేసు కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి తర్వాత మళ్ళీ జైలు నుంచి ఆయన బెయిల్ పై వచ్చారు. బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా ఆయన ఐక్యరాజ్య సమితికి బీజేపీ ప్రభుత్వం పంపించడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఏదైతే టీడీపీ, బీజేపీ, ఈ జనసేన కలిసి ఉన్నా కూడా కేంద్ర స్థాయిలో వైసీపీ ప్రధానమంత్రి మోడీతో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేయడంతో ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన వ్యవహారాల్లో టీడీపీ కూటమి ఏమీ చేయలేకపోతుందంటూ మరో పక్క విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పర్యటన వ్యవహారంలో పెద్దిరెడ్డిని టార్గెట్ చేసుకున్నా భవిష్యత్ సమీప కాలంలో ఏం జరుగుతుంది, ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఏపీ కేబినెట్ సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమణలపై అయితే ప్రధానంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ఆక్రమణలకు సంబంధించి ఆధారాలతో సహా వీడియో అయితే తీయించారు. ఇక ప్రశంసలు అయితే దక్కాయి పవన్ కళ్యాణ్ తీరుకు సంబంధించి సీఎం చంద్రబాబు అలాగే సహచర మంత్రులు
ప్రశంసించినట్లుగా కూడా తెలుస్తోంది. ఎర్రచందనం డిపో సందర్శనకు సంబంధించి అనుభవాలు అయితే పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ఆయన. పెద్దిరెడ్డి టార్గెట్గా పవన్ చిత్తూరు టూర్ సాగినట్లుగా అయితే ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో పెద్దిరెడ్డి కుటుంబ భూముల వ్యవహారంపై కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ, ప్రభుత్వ, బుగ్గమఠం భూముల ఆక్రమణలపై పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై అయితే కేసు నమోదుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆదేశాలు అయితే జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.